శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానం కవుల సమస్ఫూర్తిని తెలివిని పరీక్షించే అలవాటు ఉండేది. ఒకనాడు రాజాదిరాజ రాజగంభీర రాజమార్తాండ మహారాజా శ్రీకృష్ణదేవరాయలు వారు వస్తున్నారా. కుశలమే కదా మంత్రి? మన రాజ్యపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు కదా? అవును ప్రభు, ప్రజలందరూ కుశలమే. మీ రాజపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంతకీ సభ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే, ఈరోజు మీ అందరికీ నేను 5,000 బంగారు నాణ్యాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ డబ్బంతా మీరు ఖర్చు పెట్టుకోవడానికి. కానీ ఈ డబ్బు ఖర్చు పెట్టాలి అంటే మీకు ఒక షరతు ఉంది. ఈ డబ్బు ఖర్చు పెట్టే ముందు మీరు నా ముఖం వైపు చూడవలసి ఉంటుంది. ఒకవేళ మీరు నా ముఖం వైపు చూడకుండా ఈ డబ్బు ఖర్చు పెట్టాలి అనుకుంటే మీకు శిక్ష తప్పదు. రాయలవారి ఆస్థానంలో వారి అందరూ ఇచ్చిన డబ్బులతో ఆనందంగా తమ తమ ఇంటికి చేరుకున్నారు. ఒక వారం తర్వాత రాయలవారికి ప్రణామములు. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కరికి ఇచ్చిన 5,000 బంగారు నాణాలలో ఎంత ఖర్చు పెట్టారు, ఏమేమి కొన్నారు? రాజావారు, మీ ముఖం చూడకుండా నేను ఒక్క నాణ్యాన్ని కూడా ఖర్చు పెట్టలేకపోయాను. అందుకని మీరిచ్చిన నాణ్యాలన్నీ వెనక్కి తీసుకొచ్చేశాను. మరి తెనాలి రామ, నువ్వేం కొన్నావు? రాజావారు, ఎన్నెన్నో కొత్త బట్టలు, నేను వేసుకున్న విలువైన హారాలు, ఇవన్నీ మీరు నాకు ఇచ్చిన బంగారు నాణ్యాలతోనే నేను కొన్నాను. అంటే నువ్వు ఆజ్ఞ పాటించలేదన్నమాట. ఈ డబ్బంతా ఖర్చు పెట్టే ముందు నా ముఖం వైపు చూడలేదన్నమాట. రాజావారు, మీ శాసనాన్ని పాటించకుండా ఉండే సాహసం నేను చేయగలనా? నేను ఖర్చు పెట్టే ప్రతిసారి నేను మీ ముఖం చూసేవాడిని. అదలా? నేను ఈ దర్బార్లోనే కదా ఉండేది, నువ్వు నా దగ్గర ఎప్పుడు రాలేదే. రాజావారు, నేను ఖర్చు పెట్టే ప్రతిసారి బంగారు నాణ్యాల మీద మీ ముఖం చూశాను. అన్ని బంగారు నాణ్యాల మీద ఈ ముఖం యొక్క ముద్ర ఉంది. తెనాలి రాముడు తెలివితేటలతో రాయలవారు ఎంతో గర్వపడ్డారు. అందుకే తెనాలి రాముడికి మరో 5,000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు. ఈ సమాధానంతో నన్ను ఎంతో సంతోషపరిచావు తెనాలి రామ. ఈ బహుమతి నీ తెలివితేటలు. ఈ కథలోని నీతి ఏమిటంటే, సమయస్ఫూర్తిని తెలివితేటలే మనకి అంతులేని ధనం ఇచ్చే సంపదలు. ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడడానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అందరికీ తెలుసు ఛానల్. ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.